మీకు పీసీఓడి ఉందా? నేను చెప్పే ఈ సీడ్ సైక్లింగ్ని ఫాలో అవ్వండి. విత్ ఇన్ ఫ్యూ డేస్లో మీ పీసీఓడి కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఏంటి నిజం అనుకుంటున్నారా? ఇది ట్రెండ్ మాత్రమే. అసలు పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పీసీఓడి అనేది క్యూర్ అవుతుందా అంటే సింపుల్గా నో అని చెప్పొచ్చు, కానీ 100% కంట్రోల్ చేసుకోవచ్చు. పీసీఓడి రావడానికి రీజన్స్ ఏంటి? మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్లో ఉండడం, జంక్ ఫుడ్స్ తినడం, స్ట్రెస్ అవ్వడం, అలానే కొన్ని ఫ్యాక్టర్స్లో జెనెటిక్ కూడా మెయిన్ రీజన్ అవ్వచ్చు. ఈ సీడ్ సైక్లింగ్లో ఏంటి అంటే పీరియడ్ అయిన 1 to 14 days ఫ్లాక్ సీడ్స్ అలానే పంప్కిన్ సీడ్స్ తింటారు. అలానే నెక్స్ట్ 14 days సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సెసమీ సీడ్స్ తింటారు. సో ఈ సీడ్స్ ఏంటి అంటే మనకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, అంటే ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్ని సపోర్ట్ చేస్తుంది. బట్ కంప్లీట్గా పీసీఓడిని అయితే క్యూర్ చేయదు. సో ఈ సీడ్స్తో పాటు ప్రాపర్ డైట్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ డాక్టర్ అడ్వైస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సీడ్ సైక్లింగ్ కాకుండా ఇంకేవైనా హోమ్ రెమెడీస్ మీకు వర్క్ అయి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి.